తెలంగాణ రైతులందరికీ నమస్కారం. రైతు భరోసా ఎన్నికలు పూర్తయిన వెంటనే యాసంగి సీజన్ సంబంధించి యాసంగి ఇప్పుడు వేయబోతున్నట్లయితే తెలుస్తుంది. అయితే లెక్కలకు సంబంధించి బయటకు వస్తున్నాయి. అలాగే త్వరలోనే రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎన్నికలైన వెంటనే రైతు భరోసాకు సంబంధించి ఈ యొక్క ముఖ్య అంశాలకు సంబంధించి మాట్లాడనున్నట్లయితే తెలుస్తుంది. 10 ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ పెట్టారు అనమాట. ఎలాగ మనకు గత వానాకాలం సీజన్లకు సంబంధించి కూడా 10 ఎకరాల వరకు 12 ఎకరాల వరకు కూడా అప్పుడు వేయడమే జరిగింది. సో ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క వానాకాలం సీజన్లో ఎన్ని వేల కోట్లు నిధులు విడుదల చేసిర్రో 10,000 కోట్లకు సంబంధించి అయితే ఈ యాసంగిలో నిధులు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. అంటే 9,000 కోట్లు అనేవి వానాకాలంలో నిధులు విడుదల చేయడమే జరిగింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క స్పష్టతను వచ్చేసి కూడా ఈ నెల 15 ఎన్నికలను ఏవైతే ముగుస్తున్నాయి డిసెంబర్ 23 నుండి 25లో చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇవాళ ఆదిలాబాద్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో 500 కోట్లకు పైన చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలకు అయితే శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఈ యొక్క ప్రియదర్శిని స్టేడియంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఈ రోజు అయితే పర్యటించినట్లయితే తెలుస్తుంది. ఎలక్షన్ కూడా అమల్లోకి అయితే ఉందన్నమాట. సో లేకపోతే రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పుడు వేసే ప్రక్రియ అన్నమాట. అసలు డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే చాలా ఆలస్యం అవుతుంది. రైతులలో పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తుంటారన్నమాట. ప్రభుత్వం అనేది రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో కొంచెం వెనుకడుగు అయితే వేస్తుంది అన్నమాట. సో ఎలక్షన్స్ అయిన వెంటనే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనకు పలు విషయాలకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. సో మరి ఢిల్లీకి అయితే నిన్న వేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనమాట. ఈ ఢిల్లీకి వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, వస్తుంటారు అనమాట. జరగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా కొంచెం అటు ఇటు కాకుండా రైతు భరోసా అనేది 100% నిధులు విడుదల చేయాలి. అలాగే ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అప్పుడు ఎవరికైతే కాలేదో వారందరికీ కూడా మళ్ళీ ఈ యొక్క ఏదైతే పాత వారు ఎవరైతే కాలేదో రుణమాఫీకి సంబంధించి చాలామంది అయితే బాధపడుతున్నారు కదా. సో వారందరికి సంబంధించి కూడా మరిలే ఒకసారి చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది చర్యలు చేపట్టాలి. అలాగే అప్పుడు రుణమాఫీ కానీ వారందరికీ కూడా మరి ఈ యొక్క నిర్ణయాలకు సంబంధించి కూడా ఏమైనా చర్చించాలన్నమాట. రైతులను ఏమో పడగొడతానం అంటే ఈ ప్రభుత్వం అనేది గొప్పలు చెప్పుకోవడానికే సరిపోతుంది అన్నమాట, గప్పలు చెప్పుకోవడానికి సరిపోతుంది. సో రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ యొక్క ఎన్నికలు వచ్చేసి కూడా డిసెంబర్ 15 ముగుస్తున్నాయి. సో ముగిసిన తర్వాత చూసుకున్నట్టయితే డిసెంబర్ 23 నుండి 25వ తేదీ వరకు చూసుకున్నట్టయితే తుది నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. సో జనవరిలో రైతు భరోసా నిధులు అనేవైతే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎలాగో మనకి యాసంగి సీజన్ సంబంధించి నిధులు ఎలా విడుదల చేశారో ప్రతి ఒక్క లెక్కలకు సంబంధించి కూడా ఈ యొక్క అన్నీ కూడా మీకు తెలియజేయడమే జరుగుతుందన్నమాట.